తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు ఈ రోజుకి సంబంధించినటువంటి రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఏమైతే ఉన్నాయో ఈరోజు ఎవరెవరి ఖాతాలలో అంటే ఏ రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నాయి అన్నది ఇప్పుడే తెలుసుకునే అప్డేట్స్ని అయితే ప్రభుత్వం అయితే మనం ఈ వీడియోలో అయితే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రభుత్వం విడుదల చేసినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని చూసుకొని ఇక ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క కీలకమైన ఏదైతే ఆదరణతో మీరైతే వీడియోని అయితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనమైతే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే అప్డేట్లకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి రైతు భరోసా మూడో విడతకి కూడా పూర్తిస్థాయి ముహూర్తాన్ని అయితే ఫిక్స్ చేశారు. మరి 6 ఎకరాలకి సంబంధించినటువంటి రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే విషయానికి వస్తే మొదటి 2 విడతలకు సంబంధించి ఎన్ని ఎకరాల వాళ్లకు ఇచ్చారు, మూడో విడతలో ఆ నిధులను ఎలా జమ చేయబోతున్నారు అన్నది మనకి ఇక్కడ ప్రశ్ననైతే తెలియాల్సిన ఆస్కారాలు అయితే మనకైతే ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత రైతు భరోసా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా 6,000 రూపాయలు జమ చేస్తూ 1 ఎకరాల లిమిట్గా పెట్టారన్నమాట. ఉదాహరణకు 3 రైతులు తీసుకుంటే ముగ్గురికి కూడా 1 ఎకరం పట్టా కలిగిన భూమి ఉంటే 6,000 రూపాయలనైతే చొప్పున 6,000 రూపాయలను 10 ఎకరాలు ఉన్నా కూడా మొదటి ఎకరానికి, 5 ఎకరాలు ఉన్నా కూడా మొదటి ఎకరానికి, 1 ఎకరం ఉంటే 1 ఎకరానికి జమ చేశారు. ఇక రెండో విడతలో కూడా 6,000 రూపాయల లిమిట్గానే పెట్టి మొదటి విడతలో 3,440 కోట్ల వరకు ఇస్తే రెండో విడతలో 2,206 కోట్ల రూపాయలు అనేవి జమ చేశారన్నమాట. ఆ నిధులు ఏవైతే ఉన్నాయో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎకరాలు లిమిట్గా పెట్టి అర్హత కలిగినటువంటి 1 ఎకరం నుంచి పైపడి ఉన్న వాళ్ళతో పోలిస్తే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వచ్చాయి. అయితే ఈసారి మూడో విడత అలా కాకుండా ప్రభుత్వం 2 ఎకరాల పైనుంచి భూమి కలిగిన వాళ్ళతో సహా మనకి ఏదైతే అందరికీ కూడా జమ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపు 3,300 కోట్ల రూపాయలు అయితే ఇప్పటి వరకు ఇస్తున్న రైతు భరోసా ఎలా ఇస్తుందంటే మొన్న ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే 5 ఎకరాల వరకు ఇవ్వాలని భావించారు. కానీ ఎన్ని ఎకరాలకు ఇచ్చారు? 2 ఎకరాలు అంటే ఎన్ని ఎకరాలకు ఇచ్చారంటే 1 ఎకరాకే జమ చేయడం జరిగింది. అయితే ఈసారి కూడా రుణ సేకరణ చేపట్టి దాదాపు 12,000 కోట్ల రూపాయల అనేవి ప్రభుత్వం ఆర్బీఐకి ప్రతిపాదన పంపినట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రతిపాదనకు సంబంధించినటువంటి నిధులు అందులో నుంచి కొంత భాగాన్ని రైతు భరోసాకి కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆర్బీఐ నుండి రుణం ఎప్పుడు రాబోతుంది, ఎన్ని దాబులలో రావచ్చు, ఏదైతే అనే విషయానికి వస్తే మాత్రం 3 ఏదైతే దాపులలో ఈ నెలలో రైతు భరోసా రావచ్చు అనే సమాచారాన్ని తెలుస్తుంది. ఏదైతే 3 నెలల్లో ఏదైతే ఉందో వచ్చిన నిధులను 6,000 కోట్ల రూపాయల 10 రోజుల్లో ప్రక్రియలో రిటైర్డ్ ఉద్యోగులకి ప్రభుత్వం జమ చేయాలని, అలాగే అందులో నుంచి మొదటి విడత రైతు భరోసాకి నిధులను అయితే కేటాయించాలని సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మే 10లోపే మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అనే విశ్వసనీయ సమాచారాన్ని అయితే కనిపిస్తుంది. ఇక ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకైతే సమాచారాన్ని పూర్తి అప్డేట్స్ని అయితే నేనైతే తెలియజేస్తాను. మిస్ కాకుండా ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అనేది చూడాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.